ఈరోజు మన ధ్యానాంశము మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం. మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. ఈ మాట బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నేనైతే మారు మనసు నిమిత్తమైనటువంటి బాప్తిస్మాన్ని నీళ్లతో మీకు ఇస్తున్నాను, కానీ నా వెనకాల వచ్చేవాడు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును అనే మాట చూస్తాం. పరిశుద్ధాత్మతోనూ అనే మాట ఫుట్నోట్లో కూడా పరిశుద్ధాత్మే. పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మం ఇస్తారంట. మన దేవునికి ఇంకొక పేరు ఉంది, ఆయన పేరు దహించు అగ్ని కదా. మన దేవుని పేరు దహించు అగ్ని. ఆయన దహించేటువంటి అగ్నిగా ఉన్నాడు అనేటువంటి మాట కూడా మనకు తెలుసు. అది కూడా కాకుండా దేవుని వాక్యము అగ్ని వంటిది కదా. అగ్ని అంటే ఆయన వాక్యమే అగ్ని లాంటిది. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ వాక్యం మనల్ని ఏం చేయాలి? తాకాలి, కాల్చాలి. ఎమ్మాయి గ్రామంలో నడిచి వెళ్ళిపోతూ ఉంటే కొంతమంది శిష్యులు ఆయనని వెంబడించి వెళుతూ ఉన్నప్పుడు, ఆయన పునరుద్ధానమైన తర్వాత ఆయన లేఖనాలలో ఉన్న విషయాలని ఎత్తి చూపించి ప్రభువు మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే, లూకాసు వార్త 24:32లో ఉంటాయి ఈ విషయాలు. వాళ్ళు ఏమంటారంటే, ఆయన త్రోవలో మనతో మాట్లాడినప్పుడు మన హృదయము మండలేదా అంటారు వాళ్ళు. అంటే అగ్ని మనల్ని ఏ ఏ రకాలుగా తాకుతుంది అనేది మనం ఈరోజు చూస్తే, మనం అందరం కూడా నీటి బాప్తిస్మం పొందుకున్నాము. పరిశుద్ధాత్మ బాప్తిస్మం కూడా మనము ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నామో పరిశుద్ధాత్మ అనే వరం పొందుకుంటారని పేతురు చెప్పినట్లు, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నారు గనుకనే మనం ఇలా ప్రార్థనలకు వస్తున్నాం, వాక్యం చదువుతున్నాం, ప్రభువే యేసే ప్రభువని, ఆయనే క్రీస్తని మనము ఒప్పుకుంటున్నాం. ఆయన మనలో ఉన్నారు కాబట్టి. ఇంకా ఒక ప్రత్యేకమైన అనుభవం కావాలి మీకు, ఆ తర్వాతే మీరు బయటకు వెళ్ళండి అని ఆయన శిష్యులతో చెప్పిన సందర్భం అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో ఉంటుంది. అది మన అందరికీ తెలిసిన విషయమే. ఆ 2వ అధ్యాయంలో వాళ్ళందరూ కూడా కూర్చొని కనిపెడుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టేటువంటి అనుభవం మన జీవితంలో కూడా మనకి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టే అనుభవాన్ని మనము ఖచ్చితంగా కలిగి ఉండాలి. అందుకే ఆయన అక్కడ వెయిట్ చేయమన్నారు. మీరు కనిపెట్టండి, ఆయన వస్తారు, మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తారు అని చెప్పారు. అంతే తప్ప అగ్ని వస్తుంది మిమ్మల్ని ఇలా కాల్చుతుంది అని ఆయన ఏం చెప్పలేదు. వీళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు వారి మీదకి దిగి వచ్చిన పవర్ ఎలా వచ్చిందంటే అగ్నిగా వచ్చింది. అగ్ని ఎప్పుడైతే వారి మీదకి దిగి వచ్చిందో వాళ్ళందరికీ కూడా ఒక రకమైనటువంటి ఆటోమేటిక్గా చేంజ్ వచ్చేసింది వాళ్ళల్లో. వాళ్ళ స్వభావాలే ఇంచుమించు మారిపోయినట్లుగా మనం చూస్తాం. మనం తీతుకు రాసిన పత్రికలో ఒక మాట మీకు చూపిస్తాను. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చెప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను అనే మాట ఉంది. మన మీదకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు మనకేమొస్తుందంట? నూతనమైన స్వభావము రావాలి. అది ఇంకా రాలేదు అని అంటే ఇంకా మనము కంప్లీట్గా పరిశుద్ధపరచబడలేదు అని అర్థం చేసుకోవాలి. నూతన స్వభావము మనలోనికి ఇక్కడ పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది అని రాయబడి ఉంది. ఇక్కడ పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనకి రక్షణ కలిగింది. అలాగే ఆయన మనల్ని రక్షించుకున్నారు. అయితే నిజంగానే మనకు నూతన స్వభావం వచ్చిందా అంటే నీటిలో ఇలా ముంచి తీయగానే మనకేమి నూతన స్వభావము రాలేదు. ఎలా ఉన్న వాళ్ళం అలాగే ఉన్నాం, కానీ దేవుడు మారాడు అంతే. జస్ట్ మనసు మారింది. అంటే వేరే చీకటి తట్టు నుంచి ఆశ్చర్యమైన వెలుగులోనికి మనం వచ్చాము. వెలుగు సంబంధులుగా మనం మార్చబడ్డాము. వెలుగు సంబంధి అయినటువంటి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, మనం ఆయన కలిగి ఉన్నాం. అంతవరకు అయింది అది అక్కడ. మరి మన స్వభావం మారడానికి ఎందుకు ఇంత కష్టాలు, ఇన్ని పాటలు మనం పడుతూ ఉంటాం? మనుషుడు హృదయంలో నుంచి అన్నీ చెడ్డవి వస్తూ ఉన్నాయని మత్తయి సువార్తలో ఉంది, మార్కు సువార్తలో ఉంది. మరి ఇవన్నిటి నుంచి మనం విడిపించబడాలంటే మనలో ఉన్నటువంటి చెత్త మస్టు అంతా కూడా కాల్చివేయబడాలి ఖచ్చితంగా.
మీరు ఒకసారి సామెతల గ్రంథము 25వ అధ్యాయము 4వ వచనంలోనికి రండి. వెండిలోని మస్టును తీసివేసిన ఎడల పుటము వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచును అని రాయబడి ఉంది. అంటే ఒక పాత్ర, మంచి పాత్ర సిద్ధపరచబడాలి అని అంటే ఆ పుటము వేసేవాడు ఏం చేస్తాడంట, వెండిలో ఉన్న మస్ట్ అంతా తీసివేస్తాడంట. వెండి అనేది దేనికి సాదృశ్యంగా ఉందండి? వెండితో మనకి కంపారిజన్ ఏంటి అని అనుకుంటారేమో. రెండవ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నాను నేను. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనా వీటిలో చేరక, ఇలా మాటలన్నీ రాయబడి ఉన్నాయి. ఎవడైనాను వీటిలో చేరక అన్నాడు. ఎవడైనాను అంటే ఎవడైనా ఒక మనిషి అయితే వాడు వెండి పాత్ర, లేదంటే కర్ర పాత్ర, లేదంటే బంగారు పాత్ర. అయితే మనము ఎలా ఉన్నాము ఈ రోజు అని అంటే, ఒక వెండి పాత్ర ఉందనుకోండి, బంగారు పాత్రను కూడా, బంగారాన్ని కూడా దేవుడు పుటము వేస్తాడు. ఆయన మంచిగా అపరంజిలాగా తయారవ్వాలంటే ఆయన పుటము వేసి మనల్ని సువర్ణంలా చేస్తాడని యోబు భక్తుడే అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మనము ఈ వెండిలో ఉన్న మస్ట్ అంతా తీసివేయబడితేనే మనము మన యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా మనము తయారవుతాము. ఇప్పుడు మనం యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రగా తయారవ్వాలి అని అంటే మనల్ని కాల్చాలి కదా. మస్ట్ ఎలా తీస్తారు? వెండిలో నుంచి కాల్చే తీస్తారు. అంటే అది పెయిన్ఫుల్ ప్రొసీజర్ అని అనుకోకండి. అది దేవుని యొక్క అభిషేకానికి ఇక్కడ మనం సాదృశ్యంగా తీసుకుంటున్నాం. ఎప్పుడైతే అగ్ని వచ్చి మనల్ని తాకుతుందో, నిజమైన అగ్ని, అది పరిశుద్ధ అగ్ని, అది తాకినప్పుడు అక్కడేమీ పొద కాలిపోలేదు కదా. అక్కడేం పొద కాలిపోలేదు కదా, పొద మండుతూనే ఉంది, పచ్చగానే ఉంది. మనం ఇలాగే ఉంటాం, మనమేమి కాలిపోం, కానీ మనలో ఉన్నటువంటి మస్టు కాల్చివేయబడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు మేడగదిలో వాళ్ళకి జరిగిన అనుభవం అదే అని అనుకుంటున్నాం మనం. ఎందుకంటే వాళ్ళు ఆ నీటితో బాప్తిస్మం తీసుకున్నారు, దేవుని వెనుకనే పరిచర్య 3.5 సంవత్సరాలు చేశారు. ఇంకా వాళ్ళ యొక్క హృదయాలలో ఉన్న మస్టు పోకుండానే వాళ్ళు పరిచర్య కూడా చేశారు. చేయలేదా? వాళ్ళు వెళ్ళి అనేక మందికి బాప్తిస్మాలు ఇచ్చారు, స్వస్థతలు చేశారు, నేర్చుకొనిన సంగతులకు వాళ్ళన్నీ నేర్చుకుని వెళ్ళి బోధ చేశారు. అన్ని విషయాలని కూడా ప్రభువు నేర్పించాడు వాళ్ళకి. వాళ్ళు వెళ్ళి బోధ చేస్తూ ఉన్నారు. మీరు వెళ్ళండి, వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చేయండి, దయ్యాలను వెళ్ళగొట్టండి, రోగులను స్వస్థపరచండి, దేవుని రాజ్యము గూర్చిన సువార్త మీరు వారికి ప్రకటించండి అన్నారు. ఇవన్నీ వాళ్ళు వెళ్ళి చేశారు. అప్పుడు వచ్చి, అయ్యో ఎంత బాగా దయ్యాలు మాకు లోబడుతున్నాయని చెప్పారు. వచ్చి అప్పుడు అన్నారు, దయ్యాలు మీకు లోబడుతున్నాయని సంతోషించకండి, కానీ మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయో లేదో అది చూసుకోండి. మనం కూడా ప్రార్థన చేసినప్పుడు అనేక మంది మాలాంటి సేవకులం కూడా కావచ్చు, మాలో మస్ట్ ఉండిపోతే మేము కూడా ఆయన రాజ్యంలో ఆ పేరు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే పిలుచుకున్నారు కనుక ఆయన కృపావరాల విషయంలో ఎన్నడూ కూడా ఆయన పశ్చాత్తాపపడడు అని రోమిలికి రాసిన పత్రికలో చూపించా మీకు. కృపావరాల విషయంలో పశ్చాత్తాపపడడు ఆయన. కృపావరాలు పొందుకున్నాం, ఆయన పిలిచిన పిలుపును అందుకొని మిమ్మల్ని మీకు అందరికీ బోధ చేసేటువంటి కృపావరం ఉంది, స్వస్థపరిచేటువంటి కృపావరం ఉంది. అలానే అవి హైలైట్ చేసుకోకూడదు, కానీ దేవుని వాక్యాన్నే హైలైట్ చేసుకుని వెళ్ళాలి. దేవుణ్ణి హైలైట్ చేసుకుని వెళ్ళినప్పుడు దేవుని వాక్యమే మనకి విడుదల ఇస్తుంది. దేవుని వాక్యము మనల్ని దహిస్తుంది. అది ఆ మాటలు, నా మాటలు అగ్ని వంటివి కావని చాలామంది చాలా సంఘాలలో డాయస్ మీద అదే రాస్తారు. ఇక్కడ నా మాట అగ్ని వంటిది కాదా? అయితే నిజంగానే అలా అగ్నిలా మిమ్మల్ని కాలుస్తుందా మరి ఆ మాట? వాక్యము వింటున్నప్పుడు మీ హృదయాలు మండుతున్నాయా? సరి అయిన బోధ అది. వాక్యాలు వింటున్నప్పుడు మీకు గుచ్చుకుంటుందా? అది సరి అయిన బోధ అది. వాక్యం వింటూ ఉన్నప్పుడు మనలో నుంచి నిజంగానే మన హృదయాలు రగులుతున్నాయా? అది సరి అయిన బోధ. ఇవేమీ కాదు, చల్లగా ఉంది వాక్యం, అంతా మంచిగా ఉంది, మీరేం బాధపడకండి, ఏనాడో దేవుడు మీ కొరకు ప్రాణం పెట్టేశారు, మీకు ఎంచక్కటి ఆదరణ ఇచ్చారు, మీకు స్వస్థత అయిపోయింది, మీరు చేసిన పాపాలన్నీ ప్రక్షాళన అయిపోయినాయి, మీరు ఫ్రీ అవ్వండి, మీ మీద ఏం బాండేజెస్ లేవు, మీరు ప్రభువు దగ్గరికి రండి అనేటువంటి బోధలు కూడా ఉన్నాయి. అదంతా కూడా నిజమే, అది నిజమే. మన పాపాలన్నీ ప్రభువు సిలువలోనే
కొట్టివేశాడు ఆయన, అదంతా మోసేశాడు ఆయన, శాపమంతా తీసేశాడు ఆయన, మనల్ని నిజంగా బాండేజెస్ నుంచి ఫ్రీ చేసేశాడు మనల్ని. మనమందరం మన భుజాల మీద ఏం బరువులు లేవు, భారం లేదు. సాతానికి సంబంధించిన రాజ్యవాసులం మనము కాము, చీకటి సంబంధికులము మనము కాము. అయితే నిత్య రాజ్యములోనికి వెళ్ళాలంటే ఏం చేయాలో కొన్ని విషయాలు దేవుడు చెప్తున్నారు. నేను పరిశుద్ధుడను గనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. మీలో ఉన్న మస్టంతా కూడా మీరు తీసివేసుకుంటేనే కానీ మీరు ఆయన వాడుకోవడానికి కానీ ఆయన యొక్క సన్నిధిలో నిలవడానికి కానీ అవసరమైన పాత్రలుగా మనము ఉండలేము అంటున్నారు. కాబట్టి ఇది మరి ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మము మనం పొందుకున్నామా? పరిశుద్ధాత్మ అందరం కూడా పొందుకున్నామండి. అందుకనే ఈరోజు వాక్య లేఖనాలను ధ్యానం చేయగలుగుతున్నాం. వినినప్పుడు అవి లోపలికి వెళుతున్నాయి, మేము దేవుని మందిరంలోనికి రాగలుగుతున్నాం. అంతవరకు బాగుంది. నా వెనకాల వచ్చేవాడు ఇంకొక బాప్తిస్మం కూడా ఇస్తాడు, అది అగ్ని బాప్తిస్మము అన్నాడు. మరి ఆ అగ్ని బాప్తిస్మాన్ని మనం పొందుకున్నామా లేదా అంటే, మనలో చాలామంది చాలా సంఘాలలో కూడా దీనిని గురించి ఎక్కువగా ఆలోచన చేయరు. ఎందుకంటే ఆయన వాక్యమే అగ్ని వంటిది, ఆయన నోటి మాటే అగ్ని. అది మిమ్మల్ని తాకుతూ ఉన్నప్పుడు మీరు పరిశుద్ధపరచబడతారని అంత మాత్రము దాన్ని అక్కడికి చూపించి మనం విడిచిపెడతారు కొందరు. ఇంకా కొన్ని సంఘాలలో అయితే ఇలాంటి అనాయింటింగ్ గురించి బోధ చేస్తారు. కొన్ని సంఘాలలో విపరీతంగా దీన్ని ఎక్కువగా రుద్దేస్తారు. దీన్ని మనకి ఎవరో ఒకరు ఫోన్ చేశారు, ఒక అమ్మాయి. అంటే అమ్మాయి మనకి జూమ్లో కనెక్ట్ అవ్వడానికి కూడా భయపడుతుంది, బయట కనిపిస్తుంది అని చెప్పి. ఎందుకంటే నేను సో అండ్ సో సంఘానికి చెందిన దాన్ని, మా చర్చిలో కంపల్సరీ అగ్ని బాప్తిస్మం పొందుకోవాలి, కంపల్సరీ భాషలతో మాట్లాడాలి, కంపల్సరీ పరిశుద్ధాత్మ అనాయింటింగ్ వచ్చినట్లుగా మేము ప్రవర్తించాలి, లేకపోతే మా పాస్టర్ గారు ఒప్పుకోరు, అది పొందే వరకు మమ్మల్ని రుద్దుతారు, మాకు అస్తమాను మాకు సెమినార్స్ పెడతారు, వెళ్ళాలి. నాకు ఎంతకీ రావట్లేదు, అందుకనే నేను ఒట్టొట్టి భాషలతో మాట్లాడేస్తాను. పాస్టమ్మ గారిని కలవాలంటే నాకు భయం వేస్తుంది, ఇది ఆవిడకి తెలిసిపోతుందా అని కుమారికి అడిగింది. అడిగినప్పుడు ఇది పాస్టమ్మ గారికి తెలిసిపోతుందా, నన్ను ఏమైనా అంటారా అని అడుగుతుంది. అడిగినప్పుడు ఇది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. వాళ్ళ సంఘ కాపరికి తెలియదా అంటే, మా పాస్టర్ గారికి తెలియదు, మీ పాస్టమ్మ గారికి తెలిసిపోద్దా అని అడుగుతుంది అమ్మాయి. నేను కావాలని దేవుణ్ణి మోసం చేయట్లేదు, అలా అవ్వకపోతే మా పాస్టర్ గారు ఊరుకోరు, అందుకనే మేము అలా అవుతున్నాము అని చెప్తున్నారు. అది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇది బలవంతంగా రుద్దేటువంటి ప్రొసీజర్ ఎంత మాత్రం కూడా కానే కాదు. కొందరికి కొన్ని రకాల అనుభవాల గుండా మనం వెళుతూ ఉంటాం అంతే. ఎవరైతే మీరు ఆశపడి అడుగుతారో నిశ్చయంగా పొందుకుంటారు, ఎవరైతే కనిపెట్టుకుని కూర్చుంటారో నిశ్చయంగా పొందుకుంటారు. నేను మొన్న మీకు ఏం చెప్పానంటే, సోమవారం నుంచి మీలో భాషలు ఉన్న వాళ్ళు అధికంగా మనము భాషలు మాట్లాడే వరము కొరకు ఆశపడి అడుగుదామని. దీని విషయంలో కూడా చాలా చోట్ల అసలు భాష వరం లేదని, ఇవన్నీ ఒట్టి మాటలు, వెర్రి మాటలు మనం మాట్లాడుతున్నాం అనేది కొంతమంది బోధకుల వాదన. అది సొంత ఎక్స్పీరియన్స్ అయితేనే కానీ మనకి తెలియదు అనేది మనకే తెలుసు. నేను ఏ పెంతెకోస్తు సంఘానికి చెందిన దానను కాను. నేను దేవునితో అధిక సహవాసం చేస్తూ ఉన్నప్పుడు, ఒంటరిగా ప్రార్థన చేస్తున్నప్పుడు నేను భాషలతో మొదలుపెట్టాను. ఈ అమ్మాయి అన్యురాలుగా ఉన్నప్పుడు ఆ రోజే ప్రభు దగ్గరికి వచ్చి, నేను ప్రభువుని తెలుసుకోవాలనుకుంటున్నాను, ప్రార్థన చేయండి నా కోసమని వచ్చిన ఫస్ట్ డేని ఆమె అగ్ని బాప్తిస్మం పొందుకుంది. ఏం చెప్తాను దాని గురించి? ఇవి ఎవరు మా మీద రుద్దలేదు, మేము ఎవరం కూడా నేర్చుకోలేదు, మాకు ముందు అటువంటివి ఉంటాయన్న సంగతే నాకు తెలియదు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడని తెలుసు, ఆయన ఎలా ఉంటాడో తెలియదు. ఆయన పొందుకోవాలని నేను ఆశపడి అనేక మంది దగ్గరికి వెళ్ళి అడిగాను. నేను అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఇదిగో ఈరోజు ప్రైజీ చెప్పినట్లే చెప్పారు, అది ఒక అనుభవం, అది మీరు రిసీవ్ చేసుకొని మీరు ఫీల్ అయితేనే కానీ దాన్ని మేము చెప్పలేము వివరించి అన్నారు. అదెలా కుదురుద్ది, ఇది ఇలా ఉంటుందని చెప్పాలి కదా అని నేను అనుకుని వచ్చేసాను. ఆ తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళడం వేస్ట్ అనుకున్నాను. నేను అనుకుని ఒంటరిగా కూర్చున్న 50 దినాల ఉపవాస ప్రార్థనలో నేను ప్రభువుని చూడాలి అనే ఆశతో నేను కనిపెడుతూ ఉన్నప్పుడు ఎన్నో అనుభవాలు గుండా దేవుడు నన్ను, ఎందుకంటే నాకు ఇంకెవరు నేర్పించేవాళ్ళు లేరు, స్వయముగా పరిశుద్ధాత్ముడే నాకు నేర్పించారు. ఇది ఖచ్చితంగా 25 సంవత్సరాల క్రితం విషయాలు ఇవన్నీ. అప్పుడు నిజంగా ఈ టీవీలు, యూట్యూబ్లో ఇన్నిన్ని వర్తమానాలు లేవు, ఎక్కడ ఏది దొరకట్లా. నాకు ఒకరోజు ఒక కళ వచ్చింది. ఆ కళలో, నిన్న కళల గురించి మాట్లాడాను కదా, ఆ కళలో నేను మా బాబుని తీసుకుని నడిచి వెళ్ళిపోతూ ఉన్నాను. ఆ తర్వాత అంతలో పాస్టర్ గారు వెనకాల వచ్చారు. వచ్చి అన్నారు, నేను బాబుని తీసుకొని వస్తానులే అని చెప్పి బండి మీద ఎదురు కూర్చోబెట్టుకున్నారు. అయితే మీ ఇద్దరు వెనకాల రండి, నేను వెళ్ళిపోతాను అన్నాను. వెళ్ళిపోతున్నప్పుడు ఇటువైపు అటువైపు చాలా పాకలు ఉన్నాయి, అవన్నీ కాలిపోతున్నాయి అన్నమాట. కాలిపోతున్నప్పుడు చెప్తున్నాను, మీరైతే రాలేరు, మీరు అక్కడే ఉండండి, నేనైతే వెళ్ళిపోతానని చెప్తున్నాను.
నడిచి వెళ్ళిపోయాను. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మూమెంట్ ఏమొస్తుందంటే, నేను నడిచి వెళుతున్నాను, నాతో పాటు ఇదిగో వీళ్ళు లత వాళ్ళ సిస్టర్, వాళ్ళు చాలా హైట్ ఉంటారు కాబట్టి నా వెనకాల వాళ్ళు కూడా నడిచి వస్తున్నారు. అక్కడ ఒక నది అడ్డొచ్చింది, వాళ్ళకి ఇంతవరకునే లోతు వచ్చింది, ఇంతవరకునే వచ్చింది. వాళ్ళు దాంట్లో నడిచి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు నేను కానీ వెళితే నేను మునిగిపోతాను, ఎందుకంటే నేను హైట్ తక్కువన్నాను కాబట్టి. అందుకని ఆలోచిస్తే అక్కడే నిలవబడిపోయాను. నిలవబడి ఇప్పుడు నాకు అసలే నీళ్ళు భయమేస్తుంది, నేను మునిగిపోతాను, వాళ్ళు వెళ్ళిపోయారు ఎలాగా అని అనుకుంటూ ఉంటే ఎత్తుగా ఉన్నటువంటి ఒక ఆయన వచ్చి ఆయన వైపు ఇలా చూసి, రా నిన్ను నేను ఎత్తుకుంటాను అన్నారు ఆయన. అప్పుడు నేను అనుకుంటున్నాను, అయ్యో నేను చిన్నపిల్లని అనుకుంటున్నట్లు ఉన్నారు ఈయన, నాకు బాబు కూడా ఉన్నాడు, ఈయన నన్ను ఎత్తుకుంటాను అంటున్నారేంటి అని లోపల ఒక మనిషి పరంగా నేను అనుకున్నాను. కానీ ఈ లోపలనే ఆయన చంకలో ఉన్నాను నేను అనుకున్నాను. అంటే ఆయన అడగడం నేను ఎక్కేయడం కూడా జరిగిపోయింది అన్నమాట. కానీ స్వంత కళ చూస్తున్నప్పుడు కూడా మన సొంత నైజం కొంచెం జ్ఞాపకం వస్తూ ఉంటుంది మనకి, ఇది కళ, ఇది నిజమా, మనం అక్కడ ఏం చేస్తున్నాం అనేది. అలా నేను ఆలోచించే లోపల మళ్ళీ చూస్తున్నాను ఆ కళ, ఆయన చంకలో ఉన్నాను నేను. ఆయన ఇలా ఎత్తుకొని 2 స్టెప్స్ అలా నడిచి అక్కడ దింపేశారు. వీళ్ళు ఇంకా ఎక్కడో ఉన్నారు, నేను చాలా ఎదురున్నాను. ఆ 2 దర్శనాలు నాకు కళలు వచ్చినప్పుడు ఒక పాస్టర్ గారికి ఫోన్ చేసి నేను అడిగాను, నాకు ఇలాంటి కళ వచ్చింది, ఏంటి, నాకు చాలా వింతగా ఉంది, ఇది చెప్పాలనిపించింది పాస్టర్ గారు. అంటే అగ్ని అంటే శాతానుడు అలాగే వస్తాడమ్మా, దేవుడు అలాగే వస్తాడు, నీకే వచ్చింది కాబట్టి నువ్వే ప్రార్థన చేయి, నీకే చెప్తారు అన్నారు. ఇంకెవరు నాకు చెప్పేది? పాస్టర్ గారు నాకు చెప్పలేదు, నువ్వు జలములలో బడి వెళ్ళినా అవి నిన్ను ముంచవని, అగ్నిలో బడి వెళ్ళినా అవి నిన్ను కాల్చవని. ఆ మాట నాకు అప్పటికి వాక్య లేఖనాల గురించి ఏమీ నాలెడ్జ్ లేదు. ఆ 2 చెప్పలేదు ఆయన. ఆయన అలా అగ్నిగా మన దగ్గరికి వచ్చి, అయినా అంతా కాలిపోతుంది కానీ మనం కాలిపోలేదంటే మనం కూడా అగ్ని అయి ఉన్నామని మనకు తెలియలేదు ఆ రోజు. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ అగ్ని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఆయన స్పష్టంగా మన దగ్గరికి ఎలా వస్తారో, మనకి ఎలా జరుగుతుందో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఎక్స్పీరియన్స్, అది చెప్తున్నాను నేను. పరిశుద్ధాత్ముడు నన్ను ఎలా దర్శించాడో, సంధించాడో, అదంతా చాలా చాలా వింతైనటువంటి అనుభవాలు. మరలా అలాగే ఒకరిదాన్నే కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడే ఇక ఆ ఫైర్ అనాయింటింగ్ నాతో ఎలా ఉండేదంటే, నాతో ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళందరికీ తెలుసు, నేను నా ప్రేయర్ ప్లేస్లో కూర్చుంటే అక్కడికి వాళ్ళ అగ్ని నిలవలేకపోతూ ఉండేవారు. ఒక ముస్లిం అబ్బాయి రక్షించబడి వచ్చాడు. వచ్చినప్పుడు ఆ అబ్బాయి అక్కడ కూర్చున్న అబ్బాయి నా దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆ యొక్క వేడికి తట్టుకోలేకపోయి, ఇది నిజంగా నిజమా అని చెప్పి, ఎందుకంటే అలా నిజమైనటువంటి పరిశుద్ధ అగ్నితో సహవాసం చేసినటువంటి దినాలు అది నేను చెప్పగలను. ఇప్పుడు ఒక పెంతెకోస్తు పాస్టర్ గారు చెప్పగలరో లేదో నాకు తెలియదు, వేరే అదర్ డినామినేషన్ పాస్టర్ గారు దాన్ని క్రిటిసైజ్ చేస్తారేమో నాకు తెలియదు, అసలు ఈ అనుభవం లేని ఆయన ఇవన్నీ ఫేక్ అని చెప్తాడేమో నాకు తెలియదు. నేను సొంతంగా అనుభవించి ఆ ఎక్స్పీరియన్స్తో ఆయన అగ్ని అయి ఉన్నాడు. అగ్ని బాప్తిస్మం నేను పొందుకున్న తర్వాత నా జీవితమే మారిపోయింది, నా ప్రవర్తనే మారిపోయింది. ప్రవర్తన అంటే నేను ఇంక రోజు చేసేది ఏం లేదు, ప్రొద్దున కూర్చొని 3 గంటల వరకు ప్రార్థన చేసుకోవడమే నా పని. అప్పుడు వీళ్ళందరూ వస్తారు, అగ్ని వాళ్ళని కూడా తాకుతుంది. ఆ వచ్చిన ఫస్ట్ డే ఒక అన్యురాలని అగ్ని తాకడం అంటే ఒకసారి ఆలోచించాలి మీరు. వచ్చిన ఫస్ట్ డే నాకు తెలియదు నాలో అంత అగ్ని రగులుతుందని, నాకు తెలియదు. ఆ అమ్మాయి వచ్చినప్పుడే వెంటనే పైనుంచి దిగి వచ్చిన అగ్ని ఆ అమ్మాయి నొసలంతా కాల్చడం. వెరీ నెక్స్ట్ డే అంటే సెకండ్ డే భాషలతో మాట్లాడడం. ఇప్పుడు భాషలతో మాట్లాడితేనే మా చర్చికి రండి అనేదాన్ని కాను, అసలు నాకు చర్చే లేదు అప్పటికి. అప్పుడు నాకు ఏ చర్చ్ లేదు, నేను ఏ సంఘ కాపరిని కూడా కాని కదా. నా దగ్గరికి వచ్చిన 2వ రోజు అమ్మాయి భాషలు పొందుకుంది, 1వ రోజు అమ్మాయి అగ్నిని పొందుకుంది, ఆ తర్వాత ఇంకొక అమ్మాయి వచ్చింది అలా పొందుకుంది. ఇలా జరుగుతుందని నాకు తెలియదు, అది పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వాలి దానికని కూడా నాకు తెలియదు. నాకు అసలు దాని విలువ తెలియలేనప్పుడే అంత అభిషేకము అంటే అంత స్టోర్ అయి ఉంది ఆ రోజుకి నేను ఒంటరి ప్రార్థన చేయడము ద్వారా. అప్పుడేమైంది, నాకు భాషలతో మాట్లాడే వరము దేవుడిచ్చాడు. 2వ రోజు ఈ అమ్మాయి ధారాళంగా, కొంచెం సేపు కాదు, 2 నిమిషాలు కాదు, ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు కంటిన్యూస్గా మాట్లాడింది. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు కంటిన్యూస్గా ఒక అన్యురాలు వచ్చిన సెకండ్ డే మాట్లాడుతున్నది దేవుని ఆత్మ సంబంధమైన భాషలు. ఎంత అద్భుతమైనటువంటి విషయాలు ఇవి. కాబట్టి ఈ అభిషేకం గురించి, పరిశుద్ధాత్మ గురించి, అగ్ని గురించి అది సొంత ఎక్స్పీరియన్స్తో ఉన్నవారు చెప్పగలుగుతారు, లేని వాళ్ళు దాన్ని క్రిటిసైజ్ చేస్తారు. క్రిటిసైజ్ చేసే వాళ్ళని చూసినప్పుడు అనేకులు ఇది తప్పని చెప్పి వెనకంజ వేస్తారు. అభిషేకం పొందుకున్న తర్వాత మనకు వచ్చేటువంటి ఆశీర్వాదాలని, ఆ విడుదలను చూసినప్పుడు ఒక గొప్ప ఉజ్జీవం మనలో నుంచి రగులుతుంది. ఇది నామినల్గా తీసుకున్న వాళ్ళు అదేమి కూడా పొందుకోలేకపోతారు. కొంతమంది ఆశపడినా కూడా వాళ్ళకి ఏంటి అలాంటి ఏం కూడా కనిపించవు.
కానీ ఆయన అడుగుతున్నాడు కదా, ఆయన చెప్తున్నాడు మీరు అడుగుడి మీకు ఇవ్వబడును ఖచ్చితంగా. అయితే ఇప్పుడు ఈ మస్ట్ అంతా కూడా తొలగించబడితేనే అగ్ని వచ్చి ఈ యొక్క లోహాన్ని కరిగించినప్పుడు దాన్ని ఎలా అయితే మనము ఒక అందమైన ఆకారముగా దాన్ని మౌల్డ్ చేయగలుగుతామో అలా అవ్వాలంటే మధ్యలో ఈ మస్టు అడ్డు రాకూడదు. మస్ట్ అంతా తీసివేసినప్పుడు దాన్ని తయారు చేసేవాడు మస్ట్ అంతా పక్కకు తీసేసిన తరువాతే ఈ పాత్రను మనకి ఒక వెండినే మీరు ఊహించుకోండి, వెండి పాత్రే కదా ఇక్కడ ఉంది, వెండినే ఊహించుకోండి. వెండి కొనడానికి వెళ్ళారు, ఒక వెండి గిన్నె మీరు కొనడానికి వెళ్ళారు, దాంట్లో అక్కడక్కడ నల్ల నల్లగా ఉందనుకోండి, అది మనకి ఇష్టమవుతుందా? అది ఇత్తడిది కాదు, ఇనుముది కాదు, వెండి కూడా మెరవాలి, బంగారంలాగా పాలలాగా కనబడాలి తెల్లగా మనకి, అప్పుడు ఇది చాలా శ్రేష్టమైన పాత్ర అని మనం ఎలా ఎంచుతామో అలాగా మనలో ఉన్న మస్ట్ అంతా తొలగిపోయినప్పుడు నిజమైనటువంటి దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మనము నిజంగా పొందుకోగలుగుతాం, హోలీగా మారుతాం అన్నమాట. అప్పుడు మన యొక్క లోపల నుంచి వచ్చేటువంటివన్నీ కూడా బయటికి తీసేయాలి, మనం ఆ మస్ట్ అంతా తొలగించాలి. నాకును మీకును మీ పాపములు అడ్డుగా వచ్చుచున్నవి గనుక నేను మీకు చేయాల్సింది చేయలేకపోతున్నాను అన్నారా లేదా? నీ హృదయము సరి అయినదిగా ఉన్నప్పుడు నీతో ఆయన మాట్లాడతాడు. నీ హృదయము సరి అయినదిగా చేసుకున్నప్పుడు ఖచ్చితంగా నీవు ఇవన్నీ కూడా పొందుకుంటావు. మన హృదయం సరిగా లేకపోతే దానిలో నుంచి ఏమేమి బయటకు వస్తాయో మార్కులో చూపించాను కదా, మీకు మత్తయిలో చూపిస్తాను. తెరవండి 15వ అధ్యాయము 17వ వచనం నుంచి. అంటే ఇంకా క్రింద వచనాల్లో ప్రభు ఏమని చెప్తారంటే, ఒక గ్రుడ్డివాడు గ్రుడ్డివారికి తోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడదురు కదా అనేను. అందుకు పేతురు, ఈ ఉపమాన భావము మాకు తెలుపమని ఆయనను అడగగా ఆయన, మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా? నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలో నుంచి విడవబడును గాని నోటిలో నుండి బయటికి వచ్చినవి హృదయములలో నుండే వచ్చును. అంటే నీ హృదయము నిండిన దానిని బట్టి, ఈ హృదయంలో ఏమి నిండి ఉందో అదే నువ్వు మాట్లాడేస్తూ ఉంటావు అస్తమాను. అవి అబద్ధాలు అవ్వచ్చు, ఇంకా ఏవేవో మాట్లాడుతూ ఉంటావు, అవన్నీ కూడా మంచివి కాదని ఇక్కడ రాయబడి ఉంది. ఆ తర్వాత ఇవే మనుష్యుని అపవిత్రం చేస్తాయి. అపవిత్రపరుస్తున్నప్పుడు మీరు దాన్ని గ్రహించట్లేదా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారము, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. ఇవే మనుష్యుని అపవిత్రపరచుని గాని చేతులు కడుగు కొనక భోజనము చేయుట మనుష్యుని అపవిత్రపరచుది. మనమేం చూస్తాము? వాళ్ళు సరిగా లేరు, వాళ్ళు సరిగా మాట్లాడలేదు, సరిగా చేతులు కడుక్కోలేదు, సరిగా ఇంకా ఏవేవో చూస్తూ ఉంటాం, మనం ఇవే చూస్తాం. కానీ అవేమీ కాదు మిమ్మల్ని అపవిత్రపరిచేది. కానీ నీ హృదయం చెడ్డగా ఉంటే నువ్వు చెడిపోయిన దానివే ఖచ్చితంగా. నీ హృదయం చెడ్డగా ఉంటే నువ్వు అసలు పనికిరావు దేవునికి. అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనది హృదయం. అందుకని ఆయన హృదయాన్నే లక్ష్య పెడతారు. అగ్ని బాప్తిస్మం పొందుకుంటే యూజ్ ఏంటండి? నా వెనక వచ్చేవాడు అగ్నితో బాప్తిస్మం ఇస్తాడా? ఇస్తాడు. ఇస్తే ఏం జరగాలి మనకి? ఆ అగ్ని దహించినప్పుడు మనలో ఉన్న మస్ట్ అంతా పోవాల్సిందే. మంచిగా మనం మారాలి. దేవుని యొక్క యేసు వలె మనము తయారవ్వాలి కదా, మనం ఆయన వలె తయారవ్వాలి. మనం అనేకులను తయారు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ రోజు నుంచి మరలా చెక్ చేసుకుంటాం, ప్రభా నాలో ఏ అవలక్షణాలు ఉన్నాయో అవన్నీ కూడా నీ అగ్ని నన్ను తాకితేనే పోతుంది. మనం మంచి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మేడగది, అక్కడే కదా ఫస్ట్ అగ్ని వచ్చింది. మేడగదిలో వారికి ఏం జరిగింది అని అడిగామనుకోండి, ఇప్పుడు వెళ్ళి మైక్ తీసుకుని వెళ్ళి, అప్పటి వరకు నాకు చాలా పిరిగివాడిని నేను, ఎవరు చెప్తారు? అప్పటి వరకు నేను చాలా అనుమానస్తుడిని, ఎవరు చెప్తారు కదా? ఇలా వీళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు. అప్పటి వరకు నేను చాలా నిద్రపోతుని, అప్పటి వరకు చాలా తిండిపోతుని, అప్పటి వరకు నేను చాలా అస్తమానం మాట్లాడితే వెనకపోయి మళ్ళీ వాళ్ళేసుకుని మళ్ళీ వస్తూ ఉంటానని యోహాన్ చెప్తాడు. వీళ్ళందరూ ఇలాంటివన్నీ చెప్తారు. అయితే ఇప్పుడు అడుగుతారు అనమాట. అడిగిన ఇప్పుడు నేను బ్రాండ్ న్యూ, హల్లెలూయా, అగ్ని నన్ను తాకింది, నేను విడిపించబడ్డాను. సహోదరులారా, మీకు ఏమైనా మెసేజ్ కావాలా? రండి రండి, నేను మీతో మాట్లాడతా. ఎవరన్నారు? పేతురు. అప్పటి వరకు ఒక చిన్నది వచ్చి నువ్వు యేసుతో కూడా ఉన్నావు కదా అంటే ఆయన ఎవరని అడుగుతున్నాడు. అది అబద్ధమే కదండి, అది నటనే కదండి, అది పిరికితనమే కదండి. పిరికితనపు ఆత్మ బయటికి వెళ్ళిపోయింది, కపట నటన బయటికి వెళ్ళిపోయింది, వేషధారణ బయటికి వెళ్ళిపోయింది, భయము పోయింది.
పిరికితనపు ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు, కానీ శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆ ఇంద్రియ నిగ్రహము పేతురు గారిలోనికి వచ్చేసిందండి. అక్కడ కంట్రోలింగ్ పవర్లో ఉన్నాడు ఆయన. ఆయనలో ఆ ఆత్మ పొందుకున్న తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆయన వీధిలో నడిచి వెళ్ళిపోతుంటే రోగులు స్వస్థపరచబడతారు. హల్లెలూయా. ఇప్పుడు ఇలా మీరు అందరూ మెజిషియన్స్లా తయారవ్వండి అని చెప్పడానికి నేను చెప్పట్లా. ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిలిన ప్రకారము అన్ని విషయాలలో వర్ధిల్లి మీ ఇంట్లో ఉన్న అన్యులను రక్షణలోనికి నడిపించుకోండి. మీ ఇంట్లో ఉన్న త్రాగుబోతులను మార్చుకోండి. మీ ఇంట్లో ఉన్న బిడ్డల్ని దేవుని ఆత్మ సహాయంతో జ్ఞానము కలిగి పెంచండి. సంఘానికి క్షేమాభివృద్ధి కలిగజేయడానికి పని చేయండి. ఇంకా ప్రత్యేకమైన పనులు దేవుడు మీకు అప్పగిస్తే అవి కూడా చేయండి. ఇంకా మిమ్మల్ని పిలుచుకుంటే ఆ పిలుపును అందుకుని ఆయన సేవ కూడా చేయండి. ఎవరిని ఏ పని కొరకు పిలిచాడో, ఏ పాత్రలాగా నువ్వు ఘనమైన పాత్రగా ఉంటావో, ఘనహీనమైన పాత్రగా ఉంటావో, అది నీ చేతిలోనే ఉంది అనేది మాత్రం ఈరోజు క్లియర్గా అర్థమవుతుంది. నువ్వు ఆశపడితే దేవుడు చేస్తాడు. నీవు నీలో ఉన్న మస్టును తొలగించుకోవడానికి అడిగితే ఆయన చేస్తాడు. ఇంకా నువ్వు ఏమి దేవుని దగ్గరికి వచ్చి సరెండర్ అవుతావో, సరెండర్ అయ్యే కొద్దీ ఆయన నిన్ను అభిషేకిస్తాడు. ఆయన తగ్గి ఉన్న వారిని హెచ్చించే దేవుడు. ఆయన తమను తాము తగ్గించుకుంటే ఆయన హెచ్చిస్తారు. నాకు అన్నీ ఉన్నాయని నువ్వు విర్రవిగితే ఎవరు కూడా ఏమీ చేయజాలరు. నువ్వు వేలు పెట్టి 100 మందిని చూపిస్తావు, వాళ్ళలో ఈ లోపం ఉంది, వీళ్ళలో ఈ లోపం ఉంది, ఈమె మంచిది కాదు, ఈమె వ్యభిచారి, ఈమె ఇంకోటి. మరి నీవెలాంటి దానివో ఎప్పుడైనా నీకు చూపించాడా దేవుడు? చూపిస్తే నువ్వు తట్టుకోలేవు, ఎంత మురుకుంటుందో నీలో. ఎప్పుడైనా చూపిస్తే ఒక బాత్రూంలో ఉంటావు నువ్వు. ఎందుకంటే ఆయన చూపిస్తే నువ్వు తట్టుకోలేవు. కాబట్టి కొందరికైతే తెలుసు నేను అలాగే ఉంటానని, కొందరికైతే భ్రమపరచు ఆత్మలో బ్రతుకుతారు. ఎప్పుడో అభిషేకం పొందుకుంది అమ్మ, ఇప్పుడు అది ఉందంటే మనం నమ్మలేము. ఎందుకంటే ఇప్పుడు కూడా మరలా అదే జీవితాన్ని జీవిస్తూ ఉంటే ఉంటుంది. అలాగే ఉంటే మనం రోజు రోజుకి ఆశీర్వదింపబడతాం, రోజు రోజుకి విడిపించబడతాం, రోజు రోజుకి దీవించబడతాం. కొందరు ఆ అభిషేకాన్ని పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. గెహజీ లేడా ఉన్నాడు కదా. అలా అనేక మంది. నిన్న మనం అహరోను కుమారుల గురించి చూసాం. అభిషేకించబడిన వారు అభిషేకించబడ్డారు. దేవునిని ముఖాముఖి చూసి వచ్చారు. ఆయన సన్నిధిలో కూర్చొని భోజనం చేశారు. అది ఏ అగ్ని అయితే వాళ్ళను ఆ పని కోసం పిలిచిందో ఆ అగ్ని, ఉగ్రత అగ్ని వచ్చి వారిని దహించి కాల్చి చంపివేసింది. వాళ్ళు కూడా యాజకులే. జాగ్రత్త. ఈరోజు మన దేవుడు కేవలము అంటే మామూలుగా కృపావరాలు ఇచ్చే అగ్ని మాత్రమే కాదు, కానీ దహించే అగ్నిగా ఆయన ఉన్నారు. ఈరోజు లిటరల్గా వచ్చి నిన్ను అగ్ని ఏమీ కాల్చదు, కానీ నాశనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేది అగ్నియే. నరకాగ్నిలోనికి మనం వెళ్ళకుండానట్లు మనం ఈరోజు ఏం చేయాలంటే మనల్ని మనము శుద్ధీకరించుకోవాలి. మనలో ఉన్న మస్ట్ అంతా కూడా తొలగించుకోవడానికి ప్రయత్నించాలి. ఇంకా నీలో ఉందని ఎవరైనా చెప్పారనుకోండి, అది మరీ ఎక్కువగా జాగ్రత్త పడాలి. ఎవరు చెప్పేవాళ్ళు లేకపోతేనే తప్పిపోతాం. మనం చెప్పేవాళ్ళు ఉంటే మనకు చాలా మంచిది. నీతిమంతులు నిన్ను గద్దించుట నీకు తైలాభిషేకం, నీకు అది నీతిమంతుడైన సేవకుడు పిలిచి, అమ్మ నువ్వు సరిగ్గా లేవు, నువ్వు ఇది సెటరేట్ అయిపోతే మంచిది, అదర్వైజ్ నువ్వు ఇలా అయిపోతావని చెప్పినప్పుడు నువ్వేం చేయాలా? తగ్గించుకొని సరెండర్ అయ్యి ప్రార్థన చేస్తే అది నీకు తైలాభిషేకం అంట. హల్లెలూయా. ఇవి మనము మన దేవుని యొక్క సన్నిధిలో నేర్చుకోవలసిన విషయాలు. అంతే తప్ప బ్లంట్గా వెళ్ళిపోవద్దు. లేదు అని అంటే ఇంకొక వృద్ధుడు కార్యక్రమం ఉండేటువంటి స్కూల్ మాత్రం ఇది మనదేమి కూడా కానే కాదు. సంవత్సరానికి ఒకసారి ఇలాంటి కాన్ఫరెన్సులు, సంవత్సరానికి ఒకసారి దీని గురించిన నాలెడ్జ్ ఇవ్వడానికి వాక్యాలు, అది సొంత ఎక్స్పీరియన్స్తో కొంత దేవుని వాక్యాలతో మనము కొంత మాట్లాడుకుంటూ ఉంటే అది మనకు అర్థమవుతుంది. అసలు మనకి ఏమీ తెలియని విషయాలను తీసుకొని అమెరికాలో ఇలా అప్పుడు వాళ్ళ మీదకి ఇలాంటి ఆత్మ దిగి వచ్చారంట అంటాయే. ఇంకా ఇక్కడ రమాబాయి పండిట్ అనేటువంటి ఆవిడ చాలా 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 జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీ. మీకు ఆ బుక్ దొరుకుతుంది యూట్యూబ్లో, మీరు ఆ యొక్క సాక్ష్యాన్ని వినండి. ఆవిడ ఒక బ్రాహ్మణ్ లేడీ. ఆమె 18th centuryలో ఆమె చాలా అంటే ఒక మంచి గృహంలో ఒక పండితుడికి పుట్టింది. ఆమె 18,000 శ్లోకాలు కంఠస్థం చేసింది 7 ఏళ్ల వయసు వచ్చేసరికి. ఇంకెంత జ్ఞానవంతురాలో మీరు అర్థం చేసుకోవాలి. అలాగా వాళ్ళ తండ్రి అంత పండితుడు, రాజుగారి దగ్గర నుంచి బోళ్ళంత బహుమానాలు, భూములు. ఆ రోజుల్లో బహుమానాలు అంటే ఏంటంటే భూములు, పొలాలు, స్థలాలు, అలాంటివన్నీ ఆయనకి చాలా ఎక్కువగా వచ్చినాయి. ఆయన చాలా దాన ధర్మాలు చేసి పరదేశులను ఆదరించి చాలా స్కూల్స్, చాలా అన్నిటికీ వెళ్ళి అన్నిటికీ పనిచేశాడు. ఆయన
పేదరికంలోనికి వచ్చారు. ఇండియాలో అప్పుడు చాలా పేదరికం ఏలుబడి చేస్తున్న దినాలు అవి. ఇండియాలో అప్పుడు అసలు చాలా కరువు, క్షయ రోగము, అక్కడ చాలా కలరా ఇవన్నీ కూడా వచ్చినప్పుడు తండ్రి చనిపోయాడు, తల్లి చనిపోయింది, చాలా ఎక్కువ మంది ఇప్పుడు మన కరోనాలో చనిపోయినట్లు చనిపోయారు. అన్నయ్య ఈమె మిగిలారు. వాళ్ళిద్దరు అంటే వాళ్ళ కరువులో చనిపోకపోవచ్చు, వాళ్ళకి వేరే అనారోగ్యం రావచ్చు, కానీ ఆ దినాలలో కరువు ఏలుబడి చేస్తున్న దినాలు. వాళ్ళిద్దరు కూడా ఇంకేం లేదు, ప్రతి గుడి దగ్గరికి వెళ్ళడం, అక్కడ 4 శ్లోకాలు చెప్పుకోవడం, ఇచ్చింది తినడం, అలా అయిపోయింది బ్రతుకు. అంటే ఆ రోజుల్లో ఆ పండితులు అలా అదే హెచ్చుగా భావించేవాళ్ళు. మొత్తానికి అలా తీర్థయాత్రలు తిరుగుతూ దేవుడిని అలా కనుగొంటూ ఉంది. ఆవిడకి ఎక్కడ అసలు దేవుడు దొరకలేదు, అదే దేవుడు అనుకుంది. ఆ తరువాత ఆవిడ్ని ఒక అడ్వకేట్ వివాహం చేసుకున్నాడు. ఆయన కూడా మరలా క్షయరోగం వచ్చి చనిపోయాడు ఒక బిడ్డ పుట్టగానే. ఇక జీవితంలో అన్నీ ఇవే. ఆ తర్వాత ఆవిడ చదువుకోవడానికి ఇంగ్లాండ్ కూడా వెళ్ళింది. ఇంగ్లాండ్ వెళ్ళిన తర్వాత అక్కడ బాప్తిస్మం తీసుకుంది ఆవిడ. ప్రభువుని తెలుసుకున్న తర్వాతే జరిగాయి ఇవన్నీ కూడా. అక్కడి నుంచి వచ్చిన తర్వాత స్త్రీల కొరకు ముక్తి సదన్ అని ఒకటి ఏర్పాటు చేసి, స్త్రీలు ఎలా ఉండేవారంటే ఆ రోజుల్లో, ఇప్పుడు ఏదైనా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసినప్పుడు, లేదు అంటే ఇవి తినొచ్చు ఇవి తినకూడదు, మిల్లెట్స్ తినొచ్చు అలా చెప్పినప్పుడు చాలామంది ఏం చెప్తున్నారంటే, మన పితరులు ఇవే తినేవారు మీకు తెలుసా, పూర్వం మన అమ్మమ్మలు మన తాతలు అని చెప్తున్నారు. అసలు వాళ్ళకి తిండి లేదు, ఎంత కరువులో ఉన్నారు వాళ్ళు. ఆ పుస్తకాలు చదివితే మీకు 18th సెంచరీలో ఇండియాలో ఎలా ఉందో చదివితే, మీరు ఆ మదర్ తెరీసా వచ్చిన టైము, పండిట్ రమాబాయి వచ్చిన టైము చదివితే మన అమ్మమ్మ నానమ్మ అన్నమే లేదు అసలు అక్కడ. వీళ్ళు మన పూర్వీకులు తిన్నారు అందుకే అంత బలంగా ఉన్నారని చెప్తుంటారు కదా. అదంతా ఎప్పుడో వాళ్ళు ఎప్పుడు చూసి వచ్చారో తెలియదు. జస్ట్ మనకి 2-3 జనరేషన్స్ ముందు అయ్యి ఉండొచ్చు అంతే. అంతకు ముందు వరకు అసలు బియ్యం కొనుక్కోవడానికే చాలా, అసలు బియ్యం తినడానికి రాజులు జమీందారులు వీళ్ళు మాత్రమే బియ్యం తింటారు. మిగతా వాళ్ళందరూ ఏవో గంటలు కోళ్ళకి పెట్టేవి, ఇప్పుడు తింటున్నారు కదా మిల్లెట్స్, అలాంటివి కూడా కష్టం. అలాంటి దినాలలో ఆ రోజుల్లో ఎంతమంది స్త్రీలు విధవలు అన్నమాట. ఎందుకు మరి మగవాళ్ళే చచ్చిపోయి ఆడవాళ్ళు ఉండేవాళ్ళో నాకు తెలియదు. రెసిస్టెన్స్ పవర్ మరి వీళ్ళకి, మన కరోనాలో కూడా ఇదే జరిగింది. ఎక్కువ పురుషులే చనిపోయారు, స్త్రీలు ఉన్నారు. ఆ రోజు కూడా అంతే. విధవరాండ్రు ఎక్కడ చూసినా 11 సంవత్సరాల విధవరాండ్రు, 12 సంవత్సరాల బాల వితంతువు, 13 సంవత్సరాల ఆమె. వాళ్ళకి నోట్లలో పుళ్ళు అంట, మరి ఎందుకు వచ్చేవో తెలియదు. తినడానికి కూడా వాళ్ళ దగ్గర దుర్వాసన, వ్యభిచార సంబంధమైన ఈ పురుషులు వాళ్ళని వాడుకొని అక్కడ వదిలేస్తే ఆ రోగాలు, అసహ్యకరమైన రోగాలు వీధుల్లో మూలల్లో అందరినీ ఎరుకుని వచ్చింది ఆమె. అసలు ఆ రూమ్ అంతా కంపంట అసలు. వాళ్ళను పెట్టి ఆ ముక్తి సదన్ దాని పేరు, ఈ ఇంగ్లాండ్ నుంచి వాళ్ళ యొక్క ఆ మిషనరీస్ సహాయముతో వాళ్ళు డబ్బులు తీసుకొని వీళ్ళందరికీ కూడా చిన్న చిన్న చేతి విద్య ఉపాధి ఇవన్నీ కూడా కల్పిస్తూ వాళ్ళకి ఏవో వాళ్ళు నేర్పించుకుంటూ వాళ్ళే పనులు చేసుకుని బ్రతికేట్టు కొంచెం చేస్తూ మరలా ఈవిడ ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ నుంచి సహాయం పట్టుకొని వచ్చి ఆ తర్వాత శారదా సదన్ అనేటువంటిది కూడా తయారు చేసింది. వీళ్ళల్లోనే మళ్ళీ చెడ్డ అవలక్షణాలు ఉంటాయి కదా, పోకపోతే ఎలా ఉంటుంది, వాళ్ళల్లోనే మళ్ళీ దొంగలు, వాళ్ళల్లోనే మళ్ళీ వ్యభిచారులు. కర్ర పట్టుకొని కొట్టేవారంట ఆవిడ, కొట్టి తర్వాత ఏడ్చేవారంట ఏం చేయలేక ఆవిడ. ఏం చేస్తారు మరి అలాంటి లక్షణాలు, చనిపోతూ ఉండేవారు ఈ స్త్రీలందరూ. ఇలాంటి సందర్భంలో దేవుణ్ణి వీళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడానికి చాలా కష్టమైంది ఆవిడకి. ప్రభువుని ఇంట్రడ్యూస్ చేయడానికి చాలా కష్టమవుతాయి. కొంతమందిని మాత్రం ప్రభు తట్టు ఆవిడ త్రిప్పగలిగింది. వాళ్ళందరూ వేకునే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ప్రార్థన చేస్తున్న గదిలోనికి లిటరల్గా అగ్ని దిగి వచ్చేసిందండి. హల్లెలూయా. కాలిపోయింది అక్కడంతా. 2 ఆడవాళ్ళు వాళ్ళల్లో లేచి అంతా తగలబడిపోతున్నారు. బకెట్స్తో వాటర్ పట్టుకొచ్చారు వాళ్ళు, బకెట్స్తో వాటర్ పట్టుకొచ్చి ఆర్పుతున్నారు, కానీ పొద కాలిపోదు. ఎలాగనో అక్కడ మండి బెడ్షీట్ తగలబడదు, కానీ అది ఆర్పడానికి బకెట్తో నీళ్లు తెచ్చారు వాళ్ళు. ఇది ఉజ్జీవం అండి. ఈనాడే కాదు, ఆది అపోస్తలుల కాలంలోనే కాదు, ప్రతి టైంలో కూడా ఒక ఉజ్జీవాన్ని రగిల్చిన స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. కాబట్టి అగ్ని అభిషేకము పొందుకుంటే ఒక ఉజ్జీవమే వస్తుంది, మన జీవితాలే మారుతాయి. అందుకే నా వెనక వచ్చేవాడు అగ్నితో బాప్తిస్మం ఇస్తాడు. ఆయనకి మనకి మధ్యలో ఉన్నటువంటి అవరోధం ఏంటో తొలగించుకుంటే నీ వల్ల కాదు, అయితే నా వల్ల కాదని చెప్పండి సేవకులకి. నా వల్ల అవ్వట్లేదు పాస్టర్ అమ్మగారు, దీని గురించి ప్రార్థన చేయండి. నేనే కాదు, మీరు కూడా కనిపెట్టి ఇంటి దగ్గర ఇది నా నుంచి పోవాలి అని ప్రార్థన చేసుకోవాలి. యెషయా 1:16లో మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి అని ఉంది. మిమ్మును కడుగుకొనుడి, ఏం చేసుకోవాలి, శుద్ధి చేసుకొనుడి. ఎలా కడుక్కుంటారండి మీరు? దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకంతోనే కదా కడుక్కోవాలి. మీరు
అదర్వైజ్ మీకు ఎవరు కడగలేదు. మీ ఒక్కళ్ళని మార్చడం చాలా కష్టం అండి. మనం ఎంత మొండోళ్ళమో, ఎంత బండోళ్ళమో, ఎంత చెత్తోళ్ళమో మనకే తెలుసు. ఎందుకంటే చెడ్డ లక్షణాలు అలా ఉంటాయి. ఒక మనుష్యుడి హృదయం చెడ్డది. ఎవరు మంచివాళ్ళు లేరు, ఎవరు నీతిమంతులు లేరని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ ప్రభువులో ఉన్నవాడు నీతిమంతుడు. ఎప్పుడైతే వాడు ఇవన్నీ కడుక్కుంటాడు, అంత ఈజీ కాదు. ఈరోజు సేవకులుగా చేస్తున్న వాళ్ళం కూడా, సేవకులు అయిన వారు కూడా మాటి మాటికి పడిపోయారు అనేటువంటి న్యూస్లు మనకు వస్తాయి. ఎందుకు అలా పడిపోతున్నారు, ఎందుకు అలా మనుష్య స్వభావాన్ని వాళ్ళు కలిగి, ఎందుకు అలా చాలా చెడ్డ న్యూస్లు సేవకుల గురించి వినాల్సి వస్తుంది మనం అంటే, వారు శుద్ధి చేసుకోకుండానే, వారు అగ్నిని పొందుకోకుండానే సేవలోనికి వచ్చేసినప్పుడు ఈ విధమైనటువంటి అనేకమైనవి మనం వినడానికి, శాతానుడికి చోటు ఇవ్వడానికి అవకాశాలు దొరుకుతూ ఉంటాయి, శాతానుడికి దొరుకుతాయి. కాబట్టి ఇర్మియా 4:14 ఏముంటుందంటే, నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకొనము, ఎన్నాళ్ల వరకు నీ దుష్టాభిప్రాయములు నీవు కలిగి ఉందువు. ఎంత బాగుందండి ఇది. నీ హృదయంలో నుంచి ఏం చేయాలి నువ్వు? ఫస్ట్ చెడుతనాన్ని కడిగి వేసుకో. ఎన్నాళ్ళు ఈ దుష్టాభిప్రాయాలు నీకు, నీ హృదయంలో అన్నీ చెత్త అభిప్రాయాలే నీకు, అంతే కదా. నీ హృదయంలో నుంచి అవన్నీ కూడా కడిగి వేసుకుంటే, దేవుని అగ్ని నిన్ను తాకడానికి నీవు అవకాశం ఇస్తే, నీవు ఆశ పడితే, ఆశ పడిన ప్రాణాన్ని దేవుడు, కాబట్టి అటువంటి అగ్ని అభిషేకము నాకు కావాలి, అగ్ని బాప్తిస్మము నాకు కావాలి. నాలో ఉన్న మస్ట్ అంతా తీసివేయబడాలని మనం ప్రార్థన చేసుకుందాం. కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవ, సర్వాంతర్యామి, సర్వశరీరులకు దేవుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, నీకు వందనాలు ప్రభా. నీ ఆత్మ సహాయంతో మమ్మల్ని నడిపించండి అయ్యా దేవా. మేము కూడా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మేము పొందుకోవాలి దేవా. ఏ ఒక్కరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరత లేదు. మా దేవుడు అగ్ని అయి ఉన్నాడు ప్రభా. ఆయన వాక్కు మమ్మల్ని అనుదినము మండించాలి ప్రభా. కొందరికి వాక్కు చదువుతుండగా అభిషేకం పొందుకుంటారు, కొందరికి ఆ వాక్యం చదువుతూ ఉండగానే ఆ అగ్ని వారిని తాకుతుంది ప్రభా. కొందరికి అసలు అగ్ని తాకినట్టు తెలియదు కానీ వారిలో మారు మనసు వస్తుంది ప్రభా. మరికొందరైతే వారి జీవితాలలో ప్రభుతో కంప్లీట్గా వారు త్రిప్పబడతారు. వారు కలిగి ఉన్న చింతల చేత వాళ్ళు ఏడవబడకుండా దేవునిలో ఆనందిస్తూ వారు ముందుకు వెళతారు. ఇవన్నీ సాదృశ్యాలు ప్రభువా. ఆత్మకార్యాలు జరిగించండి. లేఖనాలను ఇంకా ధారాళంగా మేము చదవడానికి అవసరమైన కృప మాకు దయచేయండి. నీ లేఖనాలలో నుంచి మమ్మల్ని మండించండి ప్రభా. నీ పరిశుద్ధ అగ్ని చేత మమ్మల్ని కాల్చి శుద్ధీకరించండి. దహించి అగ్ని అయిన దేవ, మమ్మల్ని ఒక్కసారి నాయన కాల్చి మాలో మస్టు తీసివేయండి. అహరోను కుమారులను కాల్చిన అగ్ని కాదు నాయన, దేవుని యొక్క పరిశుద్ధ అగ్ని ఏదైతే యెషయా పెదవులకు తాకగా అతనిలో ఉన్న మస్టు తొలగిపోయిందో, ఆ అగ్ని మా పెదవులకు తాకునుగాక, ఆ అగ్ని మా హృదయానికి తాకునుగాక, ఆ అగ్ని మా శరీరాన్ని తాకునుగాక. ఆత్మకార్యాలు జరిగించి మీరు మహిమ పొందుకోమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ.